ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హార్ట్ఫుల్ ఇయర్స్. మరో స్నాక్ ఐటమ్ తోటి మేము ముందుకు వచ్చేసామండి. ఎందుకంటే ఈరోజు వీకెండ్ కదా, అది కాక మా వదిన కొడుకు వచ్చారు, ఏదైనా చేసి పెట్టాలి కదా, అందుకని. ఓకేనా, వదిలేద్దామా? ఎవరు చేసేది? నువ్వే. లాస్ట్ లో కలరింగ్ ఎవరు ఇచ్చేది? నేను చేసిన అన్నట్టు. ఆబ్వియస్లీ నేను. మొన్న హక్కా నూడిల్స్ వీడియోలో అయితే ఉప్పు ఒక్కటే నువ్వు చెప్పింది, ఉప్పు ఎంత వేయాలన్న కొలత చెప్పినందుకు చూడండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు వంట చేస్తున్నారు అంట. అంతే కదా, ఉప్పు పప్పు వేస్తేనే కదా, ఉప్పు కారాలు అవి వేస్తేనే కదా సెట్ అయ్యేది. అంటే ముందంతా చేసిన వాళ్ళు ఎవరు? నాకు ఉప్పు కారం కొలత వేయడం అర్థం కాదు, నీకు తెలుసు. నువ్వు వంట నువ్వే చేసినట్టు, మా దేవుడు నువ్వు. అంతే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే బ్రెడ్ పిజ్జా చేస్తున్నాం అనమాట. చూడు అన్నీ చూపించేసాయి. మనము పన్నీరు, టొమాటో, 2 కలర్ క్యాప్సికమ్ తీసుకున్నాము, ఆనియన్, స్వీట్ కార్న్, ఇంకా ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కెచప్, చీజ్, బటర్ క్యూబ్స్. ఓకే, బ్రెడ్. ఫస్ట్ ఏం చేయాలి? ప్రాసెస్ ఏంది, ఎట్లా చేయాలి చెప్పు. ఫస్ట్ బటర్ ఇట్లాగా అప్లై చేసుకోవాలి. దేనికి? బ్రెడ్కి అప్లై చేసుకొని ఇట్లాగా మంచిగా అప్లై చేసుకొని ఈ సైడ్ ఒకటే కాలుస్తా ఫస్ట్. ఓకే, ఇట్లాగా పెట్టేసి నెక్స్ట్ అది కాలిన తర్వాత నెక్స్ట్ చెప్తా. ఓకే, ఇలా అప్లై చేసుకోవాలా? ఎట్లా అయినా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్ ఇంతేనా? ఫస్ట్ అయితే ఇది. కొంతమంది ప్యాన్ మీద డైరెక్ట్ బ్రెడ్ పెట్ చేస్తారు కదా. చేస్తారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. చెప్తున్నాయా? ఎవరికి అనుకూలం వాళ్ళు అంటావా? అంతేనా? అంతే మరి, ఇంకేం లేదా? మరి మనకు వచ్చినది వాళ్ళకి చెప్పకూడదు. మనం జస్ట్ ఫుడ్ రెసిపీస్ షేర్ చేయాలి అంతే. వాళ్ళ ఇష్టం అంటావు, వాళ్ళ ఇష్టం. ఎవరు ఎలా చేసుకునేది. ఓకే, ఒక్క సైడే కాలు తెచ్చుకున్నాం, జస్ట్ కాలిందా లేదా అని చూస్తున్నా. కొంచెం ఇలాగా కాలితే చాలు. ఇలా గోల్డెనా కొంచెం? ఓకే, అయిందా మరి? ఈ మాత్రం ఇట్లా కాలితే చాలు. ఓకే, ఇప్పుడు మనం పిజ్జా సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఎలా? ఇట్లాగా బ్రెడ్స్ అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ టొమాటో కెచప్ వేసుకోవాలి. అన్నీ ఒక సైడ్కి పెట్టేసి బ్రెడ్స్. అంతే. కెచప్ వేస్తున్నా. ఓకే, చిల్లీ ఫ్లేక్స్. ఓకే, ఇదేంటి? ఆరిగానోనా? ఓకే, మీరు కావాలంటే మయో కూడా మిక్స్ చేసుకోవచ్చు. మయో అంటే ఏమని అనుకున్నారు మళ్ళీ? మయోనీస్. ఇప్పుడు నీకు కావాలంటే నేను తెచ్చేస్తాను. ఓకే, మయో. స్టాప్. నెక్స్ట్ ఏం చేయాలా? ఇట్లాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ముందు నేను కొంచెం కెచప్ వేస్తాను. కొంచెం కెచప్ వేస్తావా? కొంచెం వేస్తాను. చాలే మరి, అంత ఓవర్ వేసినావు. నాకు తెలుసు కదా మన ఇంట్లో కెచప్ ఎట్లా తింటావు నువ్వు. ఇంట్లో మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేక్స్ అయ్యి మళ్ళీ సరిపోతుంది. ఓకేలే, అలాగలే. ఎందుకు కలుగుతా? ఇట్లాగా మంచిగా అప్లై చేసుకుని పిజ్జా సాస్ అంటావా ఇప్పుడు? బ్యాటర్ లెక్క. బాగు, కలర్ కలర్ ఉంది. ఏం కాదు, చింతపండు గుజ్జు లెక్క ఉంది. చూసా కొద్ది. అట్లా ఆగుడుతున్నా ఇంత పాపం. ఏంది పాపం? అసలు పిజ్జా అనేది ఏంటి, ఈ రెసిపీ ఏంటి, ఈ టేస్ట్ ఏంటి? చింతపండు ఎట్లా అంటావు నువ్వు? ఇవన్నీ ఏంటిది ఇలా పెట్టుకుని ఇలాగ అప్లై చేసుకొని నెక్స్ట్ టొమాటోస్, ఓకే, క్యాప్సికమ్, ఓకే, స్వీట్ కార్న్. కలర్ఫుల్ అయింది బాగా. మనకి క్యాప్సికమ్ ఎందుకు మళ్ళీ ఎక్కువ వేస్తున్నావు? నీకు అర్పించుకోనీకి, ఇంకెందుకు అనుకున్నావు? నాకు ఇష్టం కదా నువ్వు అరిస్తే. జస్ట్ సడన్ గా 5 minutes later. బాగా కలర్ఫుల్ అయింది.
ఏం చేస్తున్నావు? కష్టపడుతున్నావు. చీజ్ దోపన అవ్వట్లేదు. చీజ్ స్లైస్ తీస్తాను. ఓకే, 1 ఫుల్ అయ్యి. 1 ఫుల్ పెడతా. 1 ఫుల్ పెడితే కొంచెం చిన్న చిన్న ఉంటాయి. ఇట్లాగా పెట్టేసి మీరు తీసుకెళ్ళి దాని మీద పెట్టేదేనా? అంతే. అలా పెట్టి అలా పెట్టి ఏదైనా క్లోజ్ చేసేసినాం అనుకో, లైక్ ప్లేట్ అట్లాగా. మన దగ్గర క్లోజర్ లేదు కాబట్టి అది మూయి దాంతో కప్పుతాం కదా. మన దగ్గర మూతలు అంత పెద్దది లేదు కాబట్టి ఇది ట్రై చేసినావా ఇప్పుడైతే? బాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? అంతే, ఇంకా కట్ చేసుకొని తినేసేదేనా? అంతేనా? అంతే. ఎలా కట్ చేయాలా? ఓకే, వావ్, అయిపోయిందా? బాగా వచ్చినట్టుంది. టేస్ట్ చేసేస్తాను నేను, నాకు ఆకలి అవుతుంది. నోరు ఉడుతుంది ఒక దిక్కు నాకు. తినేస్తాను. బాగుంది కదా? బయట కంటే చాలా బెస్ట్ కదా. అక్కడ కొన్ని పిజ్జా బేస్ గట్టిగా అట్లా ఉంటాయి కదా, ఓల్డ్ స్టాక్ అట్లాగా, ఇది చాలా బెస్ట్. మీరు కూడా ట్రై చేయండి, హోమ్ మేడ్ కదా, కమ్మగా ఉంటుంది. ఏం ఒకటిసారి 3 పెట్టావు ఇప్పుడు? ఎన్నైనా పెట్టుకోవచ్చు. 1 2 3 4. ఏంటి కలర్ఫుల్ ఉంది బాగా. బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయిందా? తినొచ్చా ఇంకా? వావ్, చిల్లీ ఫ్లేక్సా ఇప్పుడు? అంతేలే, బాగుంటుంది తినేక. మొత్తానికి సాధించినావు. ఫస్ట్ టైం చేసినా కానీ బాగానే చేస్తున్నావు అన్నీ. తిను. నాకు నోరు ఊరుతుంది, నేను తింటా. ఇందాక చేసేటప్పుడు తిన్నా కానీ. లక్కీ బాగుందా? నచ్చిందా? యమ్మా పిన్నికి థ్యాంక్స్ చెప్పు. నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా తక్కువ టైం తీసుకుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత బాగా తింటున్నాడు. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హాట్ వీడియోస్. అంతే అండి, బాయ్ బాయ్. ఈ రోజుకి నెక్స్ట్ వీడియోతో మరే మేము ఇంటికి వస్తాం. బాయ్ బాయ్. తినేసాయి.